ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నొప్పిగా ఉందారా నీకు? రోజు నీ పెళ్ళాం డబ్బుతో తాగుతుందే కాక ఆవిడ్ని అవమానిస్తావా? రుబాబు చేస్తూ కొడతావు కదరా, ఆవిడికి నొప్పి ఉండదా? ఎరా, ఏ పని చేయడం చేతకాని వెదవ్వే ముగ్గురు పిల్లల్ని ఎందుకురా కన్నా? ఎందుకన్నా? సార్ సార్ నొప్పడదాం సార్. సార్ ఆ పని తప్ప నన్ను వదిలేండి అయ్యా. పని లేదారా? ఎలా అనుకున్నారా? మీ దండం పెడతానయ్యా, ప్లీజ్ అయ్యా, నన్ను వదిలేండి అయ్యా. దండం పెట్టడం కాదు, ఇంకొకసారి నీ భార్య మీద చెయ్యేసావని నాకు తెలిసిందో ఎన్కౌంటర్ చేసి పడేస్తా. ఏమనుకున్నావు? ఆడోళ్ళంటే అలుసైపోయిందా? వన్నాటు సార్, మా అమ్మాయి కనిపించట్లేదు, కంప్లైంట్ ఇవ్వాలి సార్. కానిస్టేబుల్, వాళ్ళని లోపలికి పంపించు. లోపలికి వెళ్ళండి సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. కూర్చో. నా పేరు విశ్వనాథం, సివిల్ కోర్టులో లాయర్ని. తను మా ఆవిడ గీత. ఏంటి సమస్య? సార్, మా అమ్మాయి కనిపించట్లేదు, మాకు చాలా భయంగా ఉంది సార్. కనిపించడం లేదు అంటే మీ అమ్మాయి వయసు ఎంత? అసలు ఏమైందో విషయం నాకు క్లియర్గా చెప్పండి. భర్తతో కలిసి హనీమూన్కి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాలేదా? మీ అల్లుడు మాత్రం ఒక్కడే వచ్చేశాడా? అవునండి, అడుగుతుంటే మీ అమ్మాయి చెప్పకుండా నిద్ర లేచేసరికి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తున్నారు. మాకేం అర్థం కావట్లేదు ఇన్స్పెక్టర్ గారు. సరే అమ్మా, మీరేం భయపడద్దు. మీ అమ్మాయి ఎక్కడున్నా కూడా నేను వెతికి తీసుకొస్తాను. సరే, మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఓకే సార్. మీ అల్లుడి పేరు, వివరాలు అన్ని క్లియర్గా రాయండి. అలాగే సార్. ఇదిగోండి సార్ కంప్లైంట్. అసలైన ఇంట్రాగేషన్ ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఆవిడే వదిలేసి వెళ్ళిందో, వాడే వదిలించుకుని వచ్చాడో అన్నీ నేను బయట పెట్టిస్తాను. సార్, మా కూతురైతే మళ్ళీ తిరిగొస్తుంది కదా? తప్పకుండా వస్తుందమ్మా, చూస్తూ ఉండండి. అన్యాయానికి గురైన ఆడపిల్లని రక్షించాలనే లక్ష్యంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను. మాటిస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఇక మీరు వెళ్ళండి. ఏదైనా అప్డేట్ ఉంటే నేనే మీకు కాల్ చేస్తాను. అలాగేనండి. థ్యాంక్ యూ. వస్తామండి. ఏమ్మా, నీకోసం తెచ్చిన ఫుడ్ అంతా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికైనా తినమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఒరే రౌడీ వెదవా, చేతులు కట్టేస్తే ఎలా రా తినేది? ఇదిగో, నువ్వు ఇలా తిడుతూ గోల్ చేస్తావనే తెక్కరగి కట్టేశాము. మళ్ళీ అరిచావంటే నోటి కూడా ప్లాస్టర్ వేసేస్తాను. ఏమనుకుంటున్నావు? నీకు ఇలా కాదురా. అవునా, సరే తింటానులే. అయితే కట్లిప్పు. రేయ్, కట్లేపురా. ఇప్పుడు తిను.
ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను కిడ్నాప్ చేస్తారా? మనుషులు కాదురా, పశువులురా మీరు. అబ్బా అబ్బా అబ్బా, ఏ అమ్మాయి ఎందుకు కొడుతున్నావు? కొట్టద్దు. ఎందుకు కొట్టద్దురా? ఆడపిల్లని చీకటి గదిలో బంధించిందే కాకుండా చేతులు కట్టేస్తారా? మీరు మగాళ్ళేనారా? మనుషులకు పుట్టారా? మృగాలకు పుట్టారా? అయ్యా అమ్మా వదిలే అమ్మా. చెత్త వెదవల్లారా! చేతులు చూడండి రా, ఎలా కమిలిపోయాయో. చేతులు కట్టేశారు కదరా. అబ్బా ఒరేయ్, అసలు ఏంట్రా ఇది? అబ్బా మనకి టార్చరు. అబ్బా, ఈ అమ్మాయిని కిడ్నాప్ మనం చేసామా లేక మనల్ని ఈ అమ్మాయి కిడ్నాప్ చేసిందా? అబ్బా ఆ, ఏమనుకుంటుందిరా ఇది? అబ్బా ఆ, ఆ, అబ్బా ఆడపిల్లని జీవితంతో ఆడుకుంటారా? అడుక్కు తినిపోతారా? అమ్మా అడుక్కు తినిపోతారా? ఆ, వేళ్లు విరిగిపోయి కుష్టి రోగంతో మీ బతుకులు ఫుట్పాత్ కి పరిమితం అయిపోతాయిరా. అబ్బా ఆగమ్మా. అమ్మా ఏంటమ్మా నీ శాపనార్థాలు? రేయ్, శాపనార్థాలు కాక సన్మానం చేయాలా నీకు? ఏమ్మా ఏం తిడుతున్నావు? చచ్చిపోతున్నావు. నీ దెబ్బల కన్నా నీ తిట్లే భయంకరంగా ఉన్నాయి. అసలు ఏమంటున్నావు అర్థమవుతుందా నీకు? ఇంకొకసారి నా జోలికొస్తే చంపేస్తా. అమ్మా ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఆగు. ఎక్కడికి? ఆగమ్మా ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏయ్, వదలండి రా. పిచ్చవన పట్టిందా మీకు? రేయ్, కూర్చో. వదలండి రా. రేయ్, దీన్ని కట్టేరా. చంపేస్తాను. అరెస్ట్రా. చంపేస్తాను మిమ్మల్ని. వదలండి రా. బుద్ధి రాలేదా? అమ్మో దీన్ని వదలదురు. వదలండి రా. రేయ్ కడుతుండ్రా. వదలండి రా. వదలరా. వదలరా. హలో మేడం. ఏంటక్కడ అప్డేట్? కొడుతుంది మేడం. కొట్టడం ఏంటి? అవును మేడం, అప్పుడేమో అడ్డమైన తిట్లు తిట్టింది, ఇప్పుడేమో ఎలా పడితే అలా కొడుతుంది. మా వల్ల కావట్లేదు మేడం. ఓ నాయనో, దీని లోపల ఏ యాంగిల్ కూడా ఉందా? సరే, ఏవైనా తిన్నదా? ఆవిడ చేత తనులు తినడం తప్ప ఆవిడ మాత్రం ఏమీ తినట్లేదు.